పుస్తకం పేరు వెన్నెల్లో ఆడపిల్ల. రచయిత యండమూరి వీరేంద్రనాథ్. 1వ భాగం. నామస్గాస్, ఉజ్బెకిస్తాన్. సమయం సాయంత్రం 5:30. విశాలమైన హాలు. మనుషులున్న అలికిడి లేదు కాని మెట్లలా ఉన్న విశాలమైన ఆర్చీల మీద కూర్చొని వందలాది జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అందులో చాలామంది రష్యన్లు, కొందరు భారతీయులు. 2 టెలివిజన్ కెమెరాలు నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి. దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. పోలన్స్కీ ముందుకు వంగి ఎదుటి బల్లమీదకు తీక్షణంగా చూస్తున్నాడు. బల్లమీద తెలుపు, గోధుమ రంగు చదరపు గళ్ళు మనిషి జీవితపు గెలుపు ఓటముల్లా పెనవేసుకుపోయున్నాయి. తర్వాత ఎత్తువేయవలసిన పోలన్స్కీ గడ్డం గోక్కుంటూ ఆలోచిస్తున్నాడు. అతడి మినిస్టర్ శత్రువుల మధ్య అష్టదిగ్బంధనంలో ఉంది. హాలు మధ్యలో ఉన్న చదరంగపు బోర్డు మీద పావులు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎదురుగా ఉన్న ఎత్తైన ఎలక్ట్రానిక్ బోర్డు మీద లైట్లు సూచిస్తున్నాయి. ఆ లైట్ల ఆధారంగా కొందరు ప్రేక్షకులు తమ ముందున్న బోర్డ్ల మీద అదే ఆటని ఆడుతూ నోట్స్ రాసుకుంటున్నారు. ఇదంతా నిశ్శబ్దంగా, ఎవరి ఏకాగ్రతకు భంగం కలిగించకుండా జరిగిపోతోంది. పోలన్స్కీ తన మంత్రిని తీసుకొచ్చి ప్రత్యర్థి తాలూకు రాజు ప్రక్కగా ఉంచి నవ్వాడు. ఏషియన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ పోటీలవి. రష్యన్స్ చదరంగంలో ప్రవీణులు. చదరంగం ఆట మనిషి మెదడుని ఎంతో వికసితం చేస్తుందని గ్రహించి ఆ ఆటని విద్యార్థులకి సబ్జెక్టుగా పెట్టినవాళ్లు. బాబీ ఫిషర్ లాంటివాళ్లు ఏ కొద్దిమందో తప్ప రష్యన్స్ని ఓడగొట్టి వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన వాళ్లు ఎవ్వరూ లేరు. అందులోనూ పోలన్స్కీ. గత 10 ఏళ్లుగా మకుటంలేని మహారాజుగా వెలుగుతున్నాడు. ఈ చిన్న ఏషియన్ ఛాంపియన్షిప్ అతడికో లెక్కలోనిది కాదు. తన మంత్రిని ప్రతిపక్షపు పావుల మధ్యనుంచి వెనక్కి తీసుకొచ్చి రక్షించుకోవటమే కాకుండా ఆ అడ్డు తొలగించి బిషప్ ద్వారా చెక్ చెప్పడంలో పోలన్స్కీ తెలివితేటలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఉన్నట్టుండి భారత ఆటగాడి మీద ఒత్తిడి ఎక్కువైంది. అతడు ఏం చేస్తాడా అని రష్యన్ ప్రేక్షకులు అతడి వైపు ఉత్సుకంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఉన్నికోట్లు కప్పుకున్న అమ్మాయిలు అవహేళన మిళితమైన ముసిముసి నవ్వులతో అసలే చిన్నటి కళ్లని మరింత చిన్నవి చేసి చికిలించి చూస్తున్నారు. గెలిచిన వాళ్లకి బహుమతి ఇవ్వడానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన భారత రాయబారి కూడా ఒకప్పుడు చదరంగం ఆటగాడు. ప్లేయర్స్ కన్నా ఆయనే ఎక్కువ ఎక్సైటింగ్గా ఉన్నాడు. తన దేశపు ఆటగాడు ఏ ఎత్తు వేస్తాడా అని ఊపిరి బిగబట్టి చూడసాగాడు. కిటికీ బయట అద్దాల మీద తెల్లటి మంచు దూదిలా జాలువారుతోంది. భారతదేశపు ఆటగాడు రేవంత్. అంత చలిలోనూ అతడి నుదిటిమీద చెమట పడుతోంది. గతంలో ఆడిన పోటీలు, వేసిన ఎత్తులు, చదివిన పుస్తకాలు, వ్రాసుకున్న నోట్సులు అన్నీ రీళ్లల్లా తిరగసాగాయి. క్రీడాకారుడిగా ఇది తనకి జీవన్మరణ సమస్య అని అతడికి తెలుసు. మెదడులో చేపల కదలికల మల్లే ఆలోచనలు. వాచీవైపు చూశాడు. టైం రనౌట్ అవుతోంది. ఎత్తుకీ మధ్య ఆటగాడు ఎక్కువ టైం తీసుకోటానికి వీల్లేదు. గంటకి 16 ఎత్తులు వెయ్యాలి. అదీకాక మొదటి 2.5 గంటల్లో 40 ఎత్తులు వెయ్యాలి. ఆటగాళ్ల మధ్య బల్లకి చెరోవైపున 2 స్టాప్ వాచీలు బిగించబడి ఉన్నాయి. ఎత్తు వెయ్యగానే తన వాచీ ఆపుచేయాలి. వెంటనే రెండో వాచీ దానంతట అదే ప్రారంభమవుతుంది. రెండో ఆటగాడు ఎత్తు వేసి ఆపు చేసేవరకు అది తిరుగుతూనే ఉంటుంది. ఎత్తు వేశాక వాచీ ఆపుచేయటం మర్చిపోయి ఓడిపోయినవాళ్లు, గంటలోపులో 16 ఎత్తులు వెయ్యలేక ఓడిపోయినవాళ్లు కోకొల్లలు. రేవంతిప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇంకో 5 నిమిషాల్లో 4 ఎత్తులు ఎలా వేయాలి? ఎలా? వాచీ తిరిగిపోతోంది. రష్యన్ ఆటగాడి గెలుపు ఖాయం. జనం చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓడిపోతున్న రేవంత్ ముఖ కవళికల్ని పట్టుకోవడం కోసం కెమెరామెన్ మరింత ముందుకొచ్చాడు. పోలన్స్కీ రిలాక్స్డ్గా వెనక్కి వాలి పైకప్పుకేసి చూస్తూ కూర్చున్నాడు. ఇక Sample complete. Ready to continue?